ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లికి మేం ఒప్పుకోవడమే కాదు, మా శరణ్య కూడా ఒప్పుకుంది. చూడండి ఎలా సిగ్గుపడుతుందో. నలుగురు మధ్యలో మాట్లాడడానికి నువ్వు ఇబ్బంది పడేదానివి, ఇప్పుడు మాత్రం నీ చెల్లిలాగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. ఆ, నేను అప్పుడప్పుడు అంతేనండి. మీరు మా శరణ్యాని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అన్నారంట కదా. ఇప్పుడు మీ ప్రేమ గెలిచినట్టేనా అండి? మీరు ఇష్టపడిన అమ్మాయి మీ భార్య అవుతుంది. ఆ విషయం మీకు క్లారిటీ ఇవ్వాలని ఇప్పుడు వచ్చింది. అందరూ హ్యాపీయేనా అండి? వెళ్ళొస్తాను ఆంటీ. ఆంటీ వెళ్ళొస్తాను అంకుల్. ఆహా, పద. సమీరా, ఏంటి? నేను చెప్పేది విను. నువ్వు బాధపడద్దు, నా పైన కోప్పడద్దు. నీ ముందు ఏం జరిగినా పిచ్చిదాన్లాగా నన్నే నమ్ము, నా వెనకాలే తిరుగు. నేను చీటని కాదు, ఇంతే కదా? అది అసలు ఇదంతా ఎందుకొచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. అప్పుడేమో శరణ్య వచ్చి నేను పెళ్లి చేసుకోను, మా అక్కని చేసుకొని వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇక ఈ పెళ్లి ప్రాబ్లం ఉండదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ అనన్య వచ్చి మా చెల్లిని చేసుకో అని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. దానికి కారణం నువ్వే. నేనా? అవును. ఆ రోజు శరణ్యతో నువ్వంటే నాకిష్టం అని నువ్వు చెప్పబట్టే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు కదా. కానీ ఇప్పుడు అమ్మా... అదే అంటున్నాను. నిజం చెప్తే ఆవిడ ఎక్కడ బాధపడిపోతుందో అని చెప్పి నువ్వు అబద్ధం చెప్పావు. ఇవాళ అదే మనిద్దరికి పీకకు చుట్టుకుంది. ఇప్పుడు శరణ్య పెళ్లి చేసుకోవడానికి రెడీ, శరణ్యని కోడలుగా చేసుకోవడానికి మీ అమ్మగారు రెడీ. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేస్తావు, ఏం చెప్తావు? నాకు తెలిసి మీ అమ్మ పట్ల నీకున్న భయంతో అదిగో ఇదిగో అంటూ ఫైనల్ గా నన్ను ముంచేసేలాగా ఉన్నావు. అరే లేదు. ఏం లేదు? నిజంగా నీకు నేను కావాలి అనుకుంటే ఇందాకైనా నువ్వు నిజం చెప్పుండాలి కదా. అమ్మ ముందు నేనలా చెప్పలేను, అదే కదా ప్రాబ్లం. పోనీ నన్ను చెప్పమంటావా? మీ అమ్మగారంటే నీకు భయం, నాకు కాదు. నేనే చెప్తాను. ఆగు సమీరా, వద్దు. నువ్వు కాదు, మన ప్రేమ గురించి, నేనిష్టపడ్డ విషయం గురించి అమ్మతో నేనే చెప్తాను. దర్శన్, ఏంటి ఇష్టం అంటున్నావు? అమ్మతో చెప్తానంటున్నావు? అమ్మతో కాదమ్మా, అమ్మాయితో చెప్పానని
సమీరతో చెప్తున్నాను. ఓ అంతేనా? అమ్మయ్యా, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? సడన్ గా అమ్మొచ్చి అడిగితే, అయినా ఇల్లగానే పండగ అవ్వదు కదా. ఇప్పుడు వాళ్ళొచ్చి పెళ్లి ఫిక్స్ చేసినా నేను శరణ్యని పెళ్లి చేసుకోను. నన్ను నమ్ము. నిజంగా నమ్మమంటావా? ఏంటి, ఏ మ్యారథాన్లో నేను పార్టిసిపేట్ చేస్తానని పేరు కానీ ఇచ్చావా ఏంటి? ఆహా లేదు. ఏ అలా అడిగావు? ఏం లేదు, ఇందాకటి నుండి అటు ఇటు తిరుగుతూ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావేమోనని. లేదక్కా, అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, ఎందుకు పిలిచారు, ఏమన్నారు, ఏమైందో అని చిన్న టెన్షన్. అంటే ఎప్పుడెప్పుడు ఆ ఇంటి కోడలైపోవాలా అని ఎదురు చూస్తున్నావు అన్నమాట. మంచిదేలే, నీ పెళ్ళైపోతే నెక్స్ట్ నాకు కూడా ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది. ఈ ఇరుకు గదుల్లో నుంచి, ఈ మధ్యతరగతి మనుషుల్లో నుంచి బయటపడిపోవచ్చు. అమ్మా, నాన్న, ఏమైందే? అదే మీరు వెళ్ళారు కదా, ఏమైందో అని చెప్పి టెన్షన్ పడుతుంది. నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించారమ్మా. ఎక్కడికే పరుగెక్కడికే పావురమా నన్ను విడిచి ఎత్తుకు ఎల్లుండే నిశ్చితార్థం. కలతో మనసడిగే మధువనికే ఉన్న పాటుగా. అయితే నువ్వు త్వరలోనే పెళ్లి కూతురు అయిపోతున్నావు. త్వరలోనే పిప్పి డుమ్ డుమ్ డుమ్. మేఘానికి ఉన్న దూరమే నీ చినుకై చెరిపేలా. నా ఏయ్ శరణ్య, ఆగు. దీపావళి పండుగలా చిన్ని చిన్ని ఆశలన్నీ చేరి ప్రేమగా. ఏంటి, నిశ్చితార్థం అనగానే అప్పుడే సిక్కొచ్చేసిందా? యూట్యూబర్వి గలగలా మాట్లాడటమే వచ్చనుకున్నాను, సిగ్గుపట్టం కూడా వచ్చా? తారలన్నీ పులహారమల్లె మారిపోయి నన్ను సింగరించనేలే చేరాలి. నాకు నచ్చే వరుడు వీరుడు సూర్యుడు కానే కాదు, అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిన నా ఎదసడిలా. అయితే నువ్వు హ్యాపీయేగా? వినపడలేదు. పో అక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.